నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 మూవీ రివ్యూ. చైనాకు చెందిన మిలిటరీ భారత్పై దాడి చేసి సమగ్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నుతోంది. అందుకు చైనా మిలిటరీ అధిపతికి భారత రాజకీయ నేత కబీర్ సింగ్ చేతులు కలుపుతాడు. మహా కుంభమేళాను టార్గెట్ చేసి గంగానదిలో వైరస్ కలుపుతారు. ఈ క్రమంలో బాలమురళీకృష్ణ అంటే బాలకృష్ణ కూతురు జనని అంటే హర్షాలి వైరస్కు వ్యాక్సిన్ కనిపెడుతుంది. ఆ వ్యాక్సిన్ను జననీని మట్టుపెట్టడానికి చైనా మిలిటరీ అధినేత ప్లాన్ చేస్తాడు. ఆ సమయంలో అఖండ అంటే బాలకృష్ణ ఎంట్రీ ఇస్తాడు. బాలమురళీకృష్ణ ఎవరు? 17 ఏళ్ల వయస్సులోనే జనని యువ సైంటిస్టుగా మారి దేశానికి ఎలాంటి సేవలు చేసింది? భారత్పై చైనా దుష్టశక్తులు ఎలాంటి కుట్రలు పన్నారు? అఖండ అస్తిత్వం ఏమిటి? హైందవ ధర్మానికి అఖండ ఎలా అండగా ఉంటాడు? సనాతన ధర్మం కోసం అఖండ చేసిన ఒంటరి పోరాటం ఏమిటి? చైనా దుష్టశక్తులను అఖండ ఎలా కాలరాచాడు అనే ప్రశ్నలకు సమాధానమే అఖండ తాండవం సినిమా కథ. అఖండ సినిమా ఫస్ట్ హాఫ్ గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. అఖండ పరిచయంతో కొన్ని నిమిషాలు బాలకృష్ణ తెరపైన కనిపిస్తాడు తప్ప బాలకృష్ణ చేసేది ఏమీ ఉండదు. ఇక మధ్యలో అనంతపురం ఎమ్మెల్యే బాలమురళీకృష్ణగా బాలకృష్ణ కాసేపు మాస్ ఆడియన్స్ కోసం ఫైటు పాటతో సరిపెట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇక మొదటి భాగంలో చైనా, టిబెట్, మణిపూర్ గొడవలతో గందరగోళంగా సాగుతుంది. అసలు కథ మొదలవుతోందా అనే సందేహాల మధ్య ఇంటర్వెల్ బ్యాంక్ కోసం అఖండను తీసుకొచ్చి తెరపైన విధ్వంసం సృష్టించారు. ఇంతకుమించి సినిమాలో చెప్పుకునే కొత్త విషయం ఏమీ ఉండదు. ఇక సెకండ్ హాఫ్లో మొదలైన తర్వాత అదే చైనా కుట్రలతో రొటీన్గా రెగ్యులర్గా సాగిపోతాయి. ఆదిపినిశెట్టి ఎపిసోడ్ సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటుంది. బాలకృష్ణ, ఆదిపినిశెట్టి మధ్య వచ్చే మొదటి ఎపిసోడ్ కాస్త పర్వాలేదనిపిస్తుంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఎపిసోడ్ చాలా దారుణంగా ఉండటమే కాకుండా ఈ సినిమాకు ఇది అవసరమా అనే అనుమానం వస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి అఖండ హైందవ సనాతన ధర్మం బోధనలతో బోయపాటి శ్రీను విసిగించే ప్రయత్నం చేశాడనిపిస్తుంది. ఈ సినిమా ఊహకు అందని యాక్షన్ సీన్లు, లాజిక్ లేని సన్నివేశాలతో సాగిపోతుంది. అఖండ మిగిల్చిన మంచి అనుభూతిని ఈ సినిమా పూర్తిగా తుడిపేసే ప్రయత్నం చేసిందనిపిస్తుంది. బాలకృష్ణ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్లో ఆయన రోల్ పెద్దగా ప్రభావం చూపించినట్టు అనిపించదు. సెకండ్ హాఫ్లో కొంతమేరకు ఎలివేషన్స్తో మాస్ ఆడియన్స్లో జోష్ పుట్టిస్తాడు. కానీ అది కూడా కొంతసేపు తర్వాత చాలా రెగ్యులర్ ప్యాటర్న్లో కనిపిస్తుంది. సంయుక్తా మీనన్ రోల్కు ఏమాత్రం ప్రాధాన్యం ఉండదు. మధ్యలోనే ఆ పాత్రను హడావిడిగా ముగించడంతో నటనపరంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునే అవకాశమే కనిపించదు. హర్షాలి పాత్ర కూడా అంతగా ఆకట్టుకోదు. ఆమె చెప్పిన డైలాగ్స్ చాలా చోట్ల లిప్సింక్ కాకపోవడంతో ఆర్టిఫిషియల్గా ఉంటాయి. ఇక మిగతా పాత్రల్లో, విలన్ పాత్రల్లో కనిపించిన వారంతా పేలవమైన నటనతో సరిపెట్టుకున్నారు. సాంకేతిక విభాగాల విషయానికొస్తే అఖండతో సంగీత ప్రభంజనం చూపించిన తమన్ అఖండ తాండవంలో నిరాశపరిచాడు. కొన్ని సీన్లు తప్ప బ్యాక్గ్రౌండ్ స్కోర్ పక్కాగా రొటీన్గానే ఉంటుంది. సి రాంప్రసాద్, సంతోష్ కెమెరా వర్క్ బావుంది. యాక్షన్ ఎపిసోడ్స్ బాలకృష్ణ ఇమేజ్కు తగినట్టుగా లాజిక్ లేకుండా రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేశారు. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ వర్క్ చాలా పేలవంగా ఉంది. ఈ సినిమాను నాసిరకంగా చుట్టేశారా అనిపిస్తుంది. ఫైనల్గా అఖండ తాండవం గురించి చెప్పాలంటే అఖండ సినిమాలో కథ, కథనాలు, ఎమోషన్స్ చక్కగా వర్కౌట్ అయ్యాయి. పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్ కావడంతో ఆ సినిమాను బ్లాక్ బస్టర్గా మార్చింది. అఖండకు ఏవైతే బలంగా మారాయో తాండవానికి అవే మైనస్ అయ్యాయి. పొంతనలేని కథ, కథనాలు, ఫోకస్ లేని బోయపాటి టేకింగ్ ఈ సినిమాకు మైనస్. బాలకృష్ణ ఎలివేషన్ మినహాయిస్తే టోటల్ ఈ సినిమా నిరాశపరిచే చిత్రమే.